క్రీస్తునందు ప్రియమైన సంగమా, వేదిక అలంకరించిన దైవజనులు, ఇచ్చేసినటువంటి ఎస్టీబీసీ సంఘ సభ్యులు, వీరందరికీ నేను ఈ శుభదినాన ఆదివార దినాన చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దేవుని మీరు గణపరచడం చాలా సంతోషకరం. అలాగే మనం గతంలో సంఘాన్ని ఏక సంఘంగా చేసుకున్నాం. సంఘం వర్ధిల్లుతుంది. నేను ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తూ ఉన్నా. దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అనుకునే నేను ఈ సంఘం విషయంలో మీ నాయకులతో భరత్, అనిల్ కుమార్ గారు ఈ ఇరువురితో నేను చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. తరచు సంఘం గురించి, సంఘం అభివృద్ధి, సంఘం యొక్క పరిచర్య, సంఘంలో ఉన్న డిసిప్లిన్, వీటి గురించి నేను అడుగుతూ ఉన్నాను. వారు చక్కగా చెప్పడం జరుగుతుంది. నేను ఎన్నో సంఘాలు చూశాను, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న సంఘాలను కూడా చూశాను. సంఘంలో విడిపోతారు, కలుస్తారు, విడిపోతారు. ఒకరికొకరికి కొద్దిగా ఉన్న సంఘాలు ఎన్నో చూశారు. కొన్ని సంఘాలు అద్భుతంగా సేవ జరగబడుతూ ఉంది. 14-15 సంవత్సరంలో ఎస్టీబీసీ సంఘం 2 వర్గాలుగా, 2 ఆరాధనలుగా జరగడం బాధాకరమే. అయినప్పటికీ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిపించాడు. అసలు నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సమయంలో నేను వేరు కలుపుతాననేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దేవుడి నిర్ణయాలు అలా జరుగుతూ ఉంటాయి. దట్ ఇస్ మై ఫెయిత్, దట్ ఇస్ మై కాన్ఫిడెన్స్. నేను దేవుని ఎక్కువగా నమ్ముతాను. నేను ఈ యొక్క ఆర్గనైజేషన్లో, బ్యాప్టిస్ట్ ఆర్గనైజేషన్లో ఎన్నో పదవులు ఎంజాయ్ చేశాను, చూశాను, అలంకరించాను. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సమస్యలు కూడా చాలా చిన్నగా సాల్వ్ చేసుకోవడం అలవాటు. గంభీరమైన స్వరంతో మాట్లాడటం ఇష్టం లేదు. సంఘంలో ఆధిపత్యం పోరు కోసం ఎప్పుడు నేను ప్రయత్నించలేదు. అలాగే మీ సంఘాన్ని చూస్తుంటే మీలో ఎంత యూనిటీ, ఎంత అడ్జస్టబుల్ నేచర్, ఇవి ఇంతకాలం ఈ 14-15 సంవత్సరాలు ఎందుకు లేవని ఆలోచించారు. సాతానుడు ఒకసారి అయితే తొందరగా పోడు. దానికి చాలా సాధన చేయాలి. నేను నా జీవితంలో ఎన్నోసార్లు నా పర్సనల్గా నేను సాతానుతో పోరాడే రోజులు ఉన్నాయి. అసలు సాతాను ఎవరు, సాతాను పవర్ ఏది, సాతాను ఎవరు ఈ క్రిస్టియన్ లైఫ్లో వచ్చి చేర్చడానికి దాని మీద ఒక సాధన చేశారు. ఆ సాధన నేను అగౌరవతో చేశాను, నాగ సాధనతో చేశాను, రామదూత అనే స్వామితో చేశాను, అడుగులో చేశాను. ఈవిల్ స్పిరిట్స్ చూశాను. వాళ్ళు దేవుడు అంటారు, నేను ఈవిల్ స్పిరిట్ అంటాను. ఇక్కడ మాకు చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. నేను నా సెల్లో ఉన్నాయి ఫోటోస్ కూడా, నేను చేసే పూజా కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఈవిల్ స్పిరిట్ని ఎదుర్కోవడానికి, ఈవిల్ స్పిరిట్ని ఎలా ఆ యొక్క పవర్ని తెలుసుకోవడానికి నేను కొన్ని సాధనలు చేశాను. నేను తెలుసుకుంది ఒకటే, మనకి క్రీస్తే సాక్షి, క్రీస్తే దైవం, క్రీస్తే శక్తి, క్రీస్తే పరిశుద్ధత.
అనేది నేను తెలుసుకుంది ఈ సాధన చేసిన తర్వాత. ఈ సాధనలో దివారాత్రులు చేశాను. అలాగే ఈ సంఘంలో సాతానుడు ఏమన్నా వస్తాడేమో అని చూశాను. మిమ్మల్ని కలపక ముందు ఎవరైనా ఒకరు లేచి ఆ స్పిరిట్ ఉపయోగిస్తారేమో చూశారు. ఈవిల్ స్పిరిట్. ఎవరు ఆ స్పిరిట్ కలిగి లేరు, అందుకు చెప్తున్నాను. ఈవిల్ స్పిరిట్ కలిగి ఎవరు లేరు. జస్ట్ ఇగో ఫీలింగ్, జస్ట్ చెప్పేవాడు. దాంతో మీ సంఘాన్ని 15 సంవత్సరాల వరకు తీసుకెళ్ళారు. చిన్న చిన్న ఇష్యూస్ ఈవిల్ స్పిరిట్ దూరం చేయలేదు, మనుషులు దూరం చేస్తారు. సంఘంలో యూనిటీ లేకుండా చేసింది మనుషులనే, సాతానుడు కాదనేది నేను తెలుసుకున్నాను. ఈ యొక్క 3 నెలలు ట్రావెల్ అవుతూ ఉంటే అంత హోలీ స్పిరిట్గా ఉంది మీ చర్చి. ఏక సంఘంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. బ్యాప్టిస్ట్ ఆరాధన చాలా గొప్పది. దేవుణ్ణి గణపరచుకో మొరపెట్టడం, దేవుని కాడి నుంచి ఆ మొర విని మనకు రిజల్ట్ ఇవ్వటం. మీ బ్యాప్టిస్ట్ సంఘాలను కొన్ని వందల వేలు చూశారు. ఎంతోమంది దైవజనులు అద్భుతాలు బ్యాప్టిస్ట్ సంఘాల్లో చేశారు. ఈ సంఘం మీ సంఘం, మన సంఘం, ఈ సంఘం అద్భుతంగా వర్ధిల్లుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, దేవుని అడుగుతూ ఉన్నాను. మనిషి ఏమైనా అనుకోవచ్చు, కానీ దేవుని క్రియలు చాలా గొప్పగా ఉంటాయి. అందుకనే విశ్వాసం కలిగే సంఘంలో ఉండమంటాడు దేవుడు. మీరు మత్తయి సువార్త తీసుకోండి, అలాగే రోమపత్రిక తీసుకోండి, హెబ్రీ తీసుకోండి. వీటిలో గొప్ప కార్యాలు సంఘమే. అట్లా సంఘం విశ్వాసం కలిగి ఎలా ఉండాలి, ఎలా ఉంటే సంఘం వర్ధిల్లుతుంది. ఇది నీది నాది కాదు, ఇది క్రీస్తుది. సంఘం క్రీస్తు శరీరం, సంఘం క్రీస్తు రక్తం. బైబిల్లో రాయబడి ఉన్నాయండి. సంఘం మంది కాదు. కాబట్టి ఇది మీరు గమనించాలని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఈ సంఘం క్రీస్తుని తెలుసుకుని మీరు కలిశారని నేను నమ్ముతున్నాను. అలాగే భారత్ గారు, హరి గారు ఎన్నో విషయాలు నాతో సంఘం గురించి చెప్తూ ఉన్నారు, నేను వింటూ ఉన్నాను. చాలా అద్భుతాలు జరిగాయి సంఘంలో, చాలా న్యూ థాట్స్ వచ్చాయి. ఇవన్నీ నేను చూసిన తర్వాత చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే చాలామంది నన్ను అభినందించారు. సంస్థలో మంచి డెసిషన్ తీసుకున్నాం, నాకు ఎందుకులే అనుకోకుండా ఒక స్టెప్ ముందేసి సంఘాన్ని ఏక సంఘంగా చేయటం, వన్ చర్చిగా చేయటం మీరు తీసుకున్న నిర్ణయం అభినందిస్తున్నాను. నేను నన్ను అభినందిస్తుంటే గర్వించాను కూడా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. అలాగే ఎన్నో సన్మానాలు చూశాను. నాకు దయచేసి నేను సన్మానం చేయటం నాకు ఇష్టం లేదు. ఈరోజు సన్మానం చేశారు, దట్ ఇస్ నాట్, నేను హ్యాపీగా ఫీల్ కాలేదు. నేను గుర్రాల మీద ఊరేగాను, ఏనుగుల మీద ఊరేగాను. ఎన్నో సంఘాలని నేను పల్నాడులో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, ఎన్నో సంఘాలని నేను ఓపెన్ చేసుకున్నాను. ఎన్నో రాజమోహన్ రెడ్డి గారు, నేను, బొమ్మ గారు, నేను, ఇంకా చాలా మంది, కొడేశ్వర ప్రసాద్ గారు, నేను ఎన్నో సంఘాలు ఓపెన్ చేసి వారు ఆ ఏరియాలో టెంకాయ కొట్టారు వాడు సంఘం ఓపెన్. నేను దాన్ని ఒప్పుకోకుండా రిబన్ కట్ చేశారు. అది బ్యాప్టిస్ట్ అవరాలు. కాబట్టి నేను ఎన్నో చూసాను, సన్మానాలు ఎన్నో చూశాను, ఎంతో భోజనం చేశాం, ఎంతో అనుభవించాం. ఇప్పుడు మా జీవితం దేవునికి అంకితం. మాకు ఎలాంటి డిజైర్స్ లేవు.
ఎలాంటి అంబిషన్స్ లేవు. ఒకటే నిర్ణయం, బతికినంత కాలం, జీవించినంత కాలం, దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలం చేతనైనంత వరకు సాయం చేయటం, చేతనైనంత వరకు సాయం చేయటం. దేవుని చెప్పింది ఒకటే, ప్రేమించమన్నాడు, ప్రేమిస్తున్నాడు. నిన్నటి దిన థామస్ గారు ఒక 3 days బ్యాక్ నా ఇంటికి వచ్చారు. వచ్చి ఒక బ్రాహ్మణ్ పూజారి, ఒక దేవాలయం పూజారి, 14 years గర్ల్ ని ఒక బాబు తీసుకెళ్ళాడు. లవ్ వాళ్ళు పూజారి వచ్చి రోధిస్తూ ఉంటే బాధేస్తుంది. ఆ కుటుంబం రోధిస్తూ ఉంది, ఆ కుటుంబం కన్నీరు పెడుతూ ఉంది, ఆ కుటుంబం కాళ్ళ మీద పడుతూ ఉంది, ఆ కుటుంబం దీనస్థితిలో ఉంది. చూస్తారు ఇమ్మీడియట్ స్టెప్ తీసుకున్నాం. సెకండ్ స్టోరీ తీసుకొని ఆ బిడ్డని నేను అటు దిన నా తల్లిదండ్రులకు చెప్పాను. అది థామస్ నేను చేశాను. నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నేను హైందవులైనా ప్రేమించే మనస్తత్వం నాది, మమ్మల్ని ప్రేమించే మనస్తత్వం నాది. క్రిస్టియానిటీ మీద నాకు ఎంతో మీరు ఆలోచించాను. ఈ సంఘం వన్ చర్చ్గా ఉండటం నా ఆనందానికి హద్దుంది. ఈరోజు ఆ బిడ్డని వాళ్ళు తీసుకెళ్తూ నిన్న వాళ్ళ సంతోషాన్ని చూడలేకపోయారు. రాత్రి వాళ్ళు ఆ యొక్క ఆనందం వాళ్ళ కళ్ళలో ఎడుపు చూశాను, రోదన చూశాను. అలాగే దేవుడు ఏమైపోయాడు అని నా ముందు వాళ్ళు కన్నీరు పెడుతుంటే 14 years గర్ల్, తెలియని వయసు, అబ్బాయి కూడా తెలియని వయసే. అబ్బాయి 15 years ఇలా సంస్కారం చేశారు, ఇబ్బంది పడ్డారు. కానీ మేము చాలా చాకచక్యంగా వాళ్ళని హౌ టు డీల్ అనేది సమస్ఫూర్తితో చేయాలి. అది దేవుడు నాకు ఇచ్చాడు. కోపపడాలి, ప్రేమిస్తూనే దాన్ని కంట్రోల్ చేస్తాం. ఆ యొక్క అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఒక పూజారి కుటుంబాన్ని సంతోషంలో పెట్టడం అనేది దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అవకాశం, థామస్కి ఎందుకు ఇచ్చాడు అవకాశం. థామస్ నాకాడి కింద తీసుకొచ్చాడు. చాలామంది పొలిటికల్ లీడర్ కాడికి వెళ్ళారు. ఇది మేము చేయలేము, మాకు సంబంధం లేదు. ఒక క్రిస్టియన్ లైఫే, క్రిస్టియన్లో ఉన్న వ్యక్తే, క్రైస్తవులు యేసుక్రీస్తుని నమ్మిన వ్యక్తే ఇలాంటి వారిని దగ్గర దిగారు, ఇలాంటి సమస్యను భుజాన్ని వేసుకోగలరు. అలాంటి మనస్తత్వం మన క్రైస్తవులకు ఉందని నేను తెలియపరుస్తున్నాను. అందుకని మనం గర్విస్తాం. ఎవరైనా మీరు గమనించండి, ఒక హైందవుడు ఇంటికి పోయి మీరు ఒక ఆకలిగా చెప్పండి, కసురుకుంటారు, విసురుకుంటారు, తోసివేస్తారు. ఎవరో ఒకరిద్దరు ప్రేమిస్తారు. మెజారిటీ పీపుల్ ప్రేమించరు. క్రిస్టియానిటీలో ఎవ్రీ ఫ్యామిలీ ఒకరు వచ్చి అయ్యా నాకు ఆకలి అంటే అన్నం పెట్టుకోవడం పంపించని కుటుంబం లేదని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవులు ప్రేమ కలిగిన వాడు, క్రైస్తవులు సాక్రిఫైస్ లైఫ్, క్రైస్తవులు క్రిస్టియన్స్, ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీబడి ప్రేమ కలిగిన వాళ్ళు. మనసు మనలో వచ్చినప్పుడు మనం దూరం ఉంటాం, కానీ మనం అందరం ప్రేమ కలిగిన వాళ్ళని. ఆ రోజు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు మన సంఘం ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉన్న సంఘం ఈరోజు ఏ సంఘంగా ఉండటం క్రిస్టియానిటీ. అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పవర్. మనం అనుచరులుగా నడుస్తున్నాం కాబట్టి, దీని స్థితి నుంచి దేవుడు మన పైన తెచ్చాడు కాబట్టి మనం క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాం. క్రీస్తు అందరికీ కావాలి, ప్రతి హైదవుడు కావాలి, మహమ్మడీయుడు కావాలి. క్రీస్తు అందరి కొరకే మనుషులు చేర్చుకున్నారు. కాబట్టి ఈ సంఘం అభివృద్ధి పొందడం చాలా ఇష్టం. అలాగే నేను చాలా ప్రిపేర్ ఇచ్చాను, కానీ నాకు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. నా మైండ్ అంతా అలసిపోయింది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాను. కాబట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని ప్రార్థించండి. అలాగే సంఘంలో కొన్ని విషయాలు చర్చి పెద్దలు నాతో మాట్లాడిన తర్వాత నేను విన్నా, రాత్రి కూడా మాట్లాడారు నాతో, విని సిస్టమ్ ఇది కాదు అని నేను మార్నింగ్ నా ఉదయకాల ప్రాంతంలో నేను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను.
నిర్ణయానికి వచ్చి సంఘం నా వల్ల బాగుపడాలి కానీ సంఘం నా వల్ల పడకూడదు. దివాకర్ ఇక్కడ అడుగు పెట్టాడు అని అంటే సంఘం వర్ధిల్లాలి, అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా వర్ధిల్లాలి, రిలీజియస్గా వర్ధిల్లాలి, అలాగే ఒక అండర్స్టాండింగ్ విశ్వాసం కలిగి సంఘంలో ప్రతి ఒక్కరు ఉండేటట్టుగా చూడటమే నా బాధ్యత. నాకు ఇక్కడ ఎవరు ఎనిమిది లేదు, ఎనిమిది ఉండరు కూడా. ఈ మధ్యకాలంలో జయపాలన్న నన్ను కలిశారు, ఈదురు జయపాల ఒకటే చెప్పారు, సంఘము నువ్వు చేసిన పనులు నాకు నచ్చలేదమ్మా, అది కరెక్ట్ కాదు. నీవు సంఘంలో ఉన్న ఆ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వారిని నువ్వు సాటిస్ఫై చేయి, వారి యొక్క బాకీ తీర్చేయి, వారి బంగారాన్ని వాళ్ళకి ఇచ్చేసేయి, నువ్వు సంఘంలో ఉండు, నాకు సంతోషం. కానీ నీ బాధ్యతలను మర్చిపోయి సంఘంలో బైబిల్ పట్టుకోవాలంటే చిన్న విషయం కాదు. పరిశుద్ధ గ్రంథం అందరూ పట్టుకోలేరు, పట్టుకున్న సాధన చేయలేరు, పట్టుకున్న చదవలేరు. ఇట్ ఈజ్ ట్రూ, ఇది నిజం. నేను ఒకనొకప్పుడు వెబల్స్ వాడాను నా ఆర్గనైజేషన్ గొడవలు బట్టి. ఐ నెవర్ టచ్ ది బైబుల్. ఐ నెవర్ ఆ టైంలో నేను బైబిల్ పట్టుకోవడానికి కూడా భయపడేవాడు, వాక్యం చదవటానికి భయపడేవాడు. మా రోమాన్ని కోల్చుకుంటున్నాయి. బైబిల్ చదవటం, బైబిల్ని ఫాలో అవ్వటం, ప్రార్థన చేయటం చిన్న విషయం కాదు. పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలం, పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఈ మాటలు మాట్లాడగలం, పరిశుద్ధంగా ఉన్నప్పుడే వాక్యం చెప్పగలం, పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఎదుటి వారికి జ్ఞానోదయం కల్పించగలం, క్రీస్తు గురించి చెప్పగలం. కాబట్టి ఈ సమయంలో నేను చెప్పగలను, అదే చెప్పాను. నాకు ఎవరు ఎనిమిది లేదు, ఎనిమిది అంటే ఇష్టం లేదు. మాకు ఒకప్పుడు ఎనిమిది తరుముకున్న రోజులు ఉన్నాయి, కంట్రోల్ చేసిన రోజులు ఉన్నాయి, బంధించిన రోజులు ఉన్నాయి, నన్ను చూస్తే భయపడే రోజులు ఉన్నాయి. వాస్తవం ఒక కావలు కాదు, స్టేట్ 2-3 రాష్ట్రాల్లో నేను ఒక కదలిక తెచ్చేశాను. పాస్టర్ గారు ఒక దేవాలయం వీడియో దాంట్లో చూశాను, వారిని చెక్ చేశాను. పాస్టర్ గారు ఒక సంఘంలో తాగుతుంటే చూశాను, వారిని కంట్రోల్ చేశాను. అలాగే విచ్ఛిన్నం చేస్తున్న నాయకుల్ని కంట్రోల్ చేశాను. నేను ఏ స్వార్థం ఆలోచించను, నా కుటుంబాన్ని గురించి కూడా నేను ఆలోచిస్తాను. నా ఆర్గనైజేషన్ అంటే బ్యాప్టిస్ట్ ఆర్గనైజేషన్ అంటే ప్రాణం నాకు. నేను ఎప్పుడు దేవుని ఒకటే ప్రార్థిస్తుంటా, ప్రభువా నాకు ఈ అవకాశం ఇచ్చాను, నన్ను హతసాక్షిగా ఉంచు నీ కోసం, ఈ సంస్థతో ఇలాంటి జీవితం ఉంది. కాబట్టి క్రైస్తవులు అందరూ ఒకటే ఏక మనస్సుతో ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే ఎన్నో విషయాలు నేను బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు చాలా గొప్ప కార్యక్రమాలు కొన్ని చూస్తూ ఉన్నప్పుడు మేము నిజంగా అదృష్టవంతుడేమో అనుకుంటాను. ఎందుకంటే బైబిల్ పట్టణం నేను బైబిల్ పట్టుకొని ఈరోజు జీవిస్తున్నా. అందుకని మీ సంఘంలో రాగలిగాను. నా ఈవిల్ స్పిరిట్ ఉంటే నేను ముందు నిలబడలేదు. యు కెనాట్ స్టాండ్ బిఫోర్ యూ. ఎందుకంటే మీ సంఘం కొరకు మీరు ఎంత కలిసి మెలిసి ఉన్నారో తెలుసుకున్న తర్వాత నేను పరిశుద్ధంగా ఉంటాను. దట్ ఈస్ మై థింకింగ్. ఆలోచించాను, ప్రభువా ఇది సంఘాన్ని ఏకం చేశాను. నేను అక్కడ వెళుతున్నప్పుడు నా పెదవులని పెదవులుగా ఉంచుకొని ప్రార్థించాను, నా పాదముని పాదములుగా ఉంచని ప్రార్థించాను, నా ఆలోచనలు నీ ఆలోచనలుగా ఉంచమని ప్రార్థించాను. ఎందుకు చెప్తున్నానంటే అన్నీ మనం సంఘాన్ని దేవుని సంఘంగా ఉంచుతాం. అలాగే ఈ సంఘంలో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు, సాక్రిఫైస్ వ్యక్తులు ఉన్నారు. ఈ సంఘంలో క్రీస్తు కొరకు, సంఘం కొరకు కన్నీరు కార్చేవాళ్ళు ఉన్నారు. నేను ఎన్ని విని చూసి ఆనందపడుతూ ఉన్నా. కొన్ని సంఘాల్లో నాకు ఎందుకు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆరాధనకి వెళ్ళాం, వాక్యం విన్నాం, సందేశం చెప్పాం అనేవాళ్ళు ఉన్నారు.
అలాగే మీరు గమనించడం లేదు, చాలా దగ్గర మనం చూస్తూ ఉన్నాం. ఫైనాన్షియల్ డీల్స్ సమయంలో ఎక్కువ ఉన్నప్పుడు సంపాదన జరుగుతుంటాడు. ఎప్పుడు సమయం మనీ తాకిన వారు, ఎవరు కూడా వాడిన వారు, వాటి రాంగ్ కూడా యూజ్ చేసిన వారు వర్ధలు లేదని తెలియపరుస్తున్నాం. వర్ధలు లేదా తెలియపరుస్తున్నాం. అదే మనం చెబుతున్నాను, వర్ధలు లేదా కుటుంబమే నాశనమైపోయింది. మన కాలంలో కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి. సంఘంలో ఆ పైసలు ఎలా అంటే అలా వాడేస్తారు. అది దేవునికి మాత్రమే. మనం ఎంత కష్టపడి సంపాదిస్తున్నామో మీరు బాగా ఎదుగుండాలని నేను నమ్ముతున్నాను, తెలియపరుస్తున్నా. ఎంత కష్టపడి చెమటలు సంపాదించి దేవునికి ఇస్తూ ఉన్నాము, దాన్ని విచ్చలవిడిగా వాడటం మంచిది కాదని తెలియపరుస్తున్నా. వాళ్ళ కుటుంబాలు ఏది కూడా వర్ధలేదు. కాబట్టి ఈ సమయాన్ని అభినందిస్తున్నా, సంతోషపడుతున్నా ఏక సంఘంగా ఉండటం. అలాగే 25th నవంబర్ క్రిస్మస్ ఫంక్షన్ చేసుకోబోతున్నాం, ప్రీ క్రిస్మస్ ఫంక్షన్. దీన్ని చర్చి పెద్దలు నేను కూర్చొని ఆలోచించి 25th డిసైడ్ చేశాం. అది చాలా గ్రాండ్గా జరగాలని నా ఉద్దేశం. ఎందుకంటే మనం అందరం కలిసిన ఫస్ట్ పండుగ. ఆఫ్టర్ 15 డేస్ బ్యాక్ మనం కలవలేదు, ఇప్పుడు కలుస్తున్నాం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్, ప్రీ క్రిస్మస్ అద్భుతంగా జరగాలని, ఘనంగా జరగాలని ప్రతి ఒక్కరు ప్రార్థించారు. అద్భుతంగా జరగాలని అందరూ ప్రార్థించారు. ఎందుకంటే మనము ఈ యొక్క రాష్ట్రానికో, ఈ జిల్లాకో, ఈ ప్రపంచానికో మన యొక్క మార్గదర్శిగా ఉండాలని నేను ఆశిస్తున్నా. సంఘంలో ఎవరు కూడా ఏ ఆధిపత్యం వద్దు. ఆధిపత్యం ఇంపార్టెంట్ కాదు, నాయకులు ఉండాలి, బట్ దానికోసం పోరాటం దేవుడు ఇయ్యాలి ఆ సమయం. కాబట్టి ఈ క్రిస్మస్లో చాలా గొప్ప విందు, మంచి ప్రోగ్రామ్స్, సింగింగ్, ఫైర్ ఇంకా భారీ ఎత్తులో ఉంటుందని నేను మీకు తెలియపరుస్తున్నా. భారీ ఎత్తులో చేయాలని ఆశ కూడా నాకు ఉంది. ఎందుకంటే ఈ సంఘం కావలి పట్టణానికి మార్గదర్శి అవ్వాలి. కావలి పట్టణానికి చాలా మంది సంస్థల పాస్టర్లు సంఘం పెడుతున్నారు. వాళ్ళు జస్ట్ బిజినెస్. ఆ బిజినెస్ మనం చేయలేదు, మనం చేయకపోవడం. కాబట్టి అందరూ ప్రతి ఇంట్లో, ఇండివిజువల్ ప్లేస్లో, కాటేజ్ ప్లేస్లో ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని మీరు ప్రార్థించాలని నేను కోరుచున్నాం. అలాగే మన అనిల్ కుమార్ గారు, చైర్మన్ గారు, మన సెక్రటరీ గారు నాకు ఒక పేపర్ ఇచ్చారు. దాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను. టి భగత్ గారు వీళ్ళు ఎందుకుంటారంటే ఈ యొక్క క్రిస్మస్ వేడుక, ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలో వీళ్ళు ఈ చదివే పేరు మీరు ఫుల్ టైం ఫంక్షన్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ న్యూ ఇయర్ అయ్యేంత వరకు జనవరి వరకు మేము అనుకున్న ఒక కమిటీ వేద్దామని. ఆ కమిటీ నేను ఇంత త్వరగా సాటిస్ఫై కాలేదు. ఎందుకంటే చర్చిలో ఎలాంటి సమస్య రాకూడదు. చర్చిలో అందరం ఒకటే కాబట్టి మీ అందరి అభిప్రాయం తీసుకొని ఆ కమిటీ వేయాలని నేను ఆలోచించాను. అది కూడా ఈ ఉదయకాల సమయాన్ని ఆలోచించాను. ఎందుకంటే మా చర్చిలో కమిటీ తెలియదు మాకు. నేను చాలా చర్చిస్లో కమిటీలు అభివృద్ధి చేసేసాను. ఎందుకు ఈ వర్క్ వస్తుంది, సమస్యలు వస్తున్నాయి, ఇవన్నీ నేను చూసి ఇలా కాదు, ఒక లీడరు, ఒక పాస్టర్తో చర్చస్ చాలా నడుస్తున్నాయి. ఈ బ్యాప్టిస్ట్ కాన్స్టిట్యూషన్లో నేను గమనించింది చాలా పదవులు ఉన్నాయి. ఈ పదవులు ఎవరి కొరకు? దీని కొరకు మాత్రమే ఉన్నాయి. ఫుల్ టైం చర్చ్ సర్వీస్ చేసేవారు, ఫుల్ టైం ఒక
నాకు తెలిసి బాధ్యత, కుటుంబ బాధ్యత లేనివారు. 2, చర్చి మీద విశ్వాసం ఉన్నవారు, క్రీస్తు మీద నమ్మకం ఉన్నవారు ఇట్లాంటి కమిటీలో ఉండాలి. ఇవన్నీ నేను చూసి తాగుబోతులు కావాలి పట్టణంలో చర్చి ఉంది. ఆ చర్చి నేను సంబంధించడం కరెక్ట్ కాదేమో వేదిక మీద నుంచి ఆలోచిస్తున్నాను. ఆ చర్చిలో ఆదివారం అయిపోగానే పోలీసులు డబ్బులు ఇవ్వాలి, చర్చిలో సంఘాలు. అలాగే దాంట్లో ఒక 4-5 తాగుబోతున్నారు, వాళ్ళందరూ కూడా తాగడానికి డబ్బులు ఇవ్వాలి. ఎమిలిసండి ఇవ్వకుండా చర్చిలో వాళ్ళు వేసి ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు హద్దులు దాటి మాట్లాడతారు, చర్చిని ఆరాధనలో చేయగలుగుతారు. ఎందుకని ఆ చర్చిలో ప్రతి ఆదివారం మినిమం 5 నుంచి 10,000 పంచాలి. ఎవరు డబ్బుని తీసుకుంటారు, యేసు క్రీస్తు సంఘంగా మన కష్టార్జన దేవుడు మనకు చూపిన మార్గం అని, నా కోసం, నా సంఘం కోసం, నా శరీరం కోసం మీరు సంఘానికి కానుకలని దేవుడు చెప్తే అవి ఇట్లా బయట స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. చూసి బాధపడుతున్నాం. దానికి ఒక మంచి రోజు వస్తుందని నేను ఆలోచిస్తున్నాను. అది కూడా నేనే డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది. చేస్తాను కూడా, అవకాశం దేవుడు నాకు ఇస్తే చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ కమిటీకి భరత్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారు, PHJ మిల్టన్ గారు, B కృపాకర్ అన్నగారు, అలాగే I శేషి గారు, KC రాజకుమార్ గారు, PM థామస్ గారు, G రాజేష్ గారు, O అంబేద్కర్ గారు, మీరు ఈ యొక్క జనవరి 1 వరకు కార్యక్రమాలన్నీ మనం ఫుల్ఫిల్ అయితే, మనం సాటిస్ఫై అయితే వీళ్ళు ఈ కార్యక్రమంలో అన్ని ఘనంగా జరిపించి రిలీజియస్గా జరిపించాలని నేను మనసాగా వేడుకుంటున్నాను. అలాగే స్త్రీల విషయంలో కూడా వరకుమారి గారు మా అక్కగారు, ఆమె ఈ స్త్రీలని జనవరి చక్కగా నడిపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే డీకర్స్ కూడా ఉన్నారు, ఆ డీకర్స్ కూడా ఉన్నారు, మంచిది. కానీ ప్రతి సంఘంలో 2 కంటే ఎక్కువ డీకర్స్ ఉంటారు. మన సంఘంలో 4-5 పేర్లు ఇచ్చారు, కానీ అక్కడికి 3 పేర్లుగా తీసుకొచ్చారు. అవసరం లేదు, ఇక్కడ ఆధిపత్యం వద్దు, ఇద్దరు ఎలా. ఒకవేళ సమయంలో బయట కూర్చుని ఉన్నా కూడా ఒకరు లోపల ఒకరు బయట ఉండొచ్చు. మా ఇద్దరే పాల్గొంటే డీకల్స్ ఇద్దరే. కాబట్టి మనం అది కూడా ఆలోచిస్తాం. ప్రస్తుతానికి క్రిస్మస్ ప్రోగ్రామ్, అలాగే ప్రీ క్రిస్మస్, జనవరి 1 ఈ ప్రోగ్రాం వరకు ఈ దీంట్లో ఉన్న లిస్టులో ఉన్న వారు చక్కగా ఈ నేను జరిపించాలని. ఆ తర్వాత ఫిబ్రవరిలో నేను ఇస్తాను. ప్రేమ కూడా ఆలోచిద్దాం, అందరితో మాట్లాడి దీన్ని సీక్రెట్ బ్యాలెట్ పెట్టడానికి ఆలోచన. ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇది మళ్ళీ డిస్ప్యూట్ రావడం, సీక్రెట్ బ్యాలెట్ పెట్టి ఎవరెవరు చైర్మన్ ఉండాలి, ఎవరెవరు కమిటీలో ఉండాలి అనేది ఆలోచించి అని చాలా గొప్ప చేస్తున్నాడు. భరత్ కూడా బాగా చేస్తున్నాడు. మీరు ఉండాలి, బట్ మీరు తోడు కమిటీ ఉండాలి. ఆ కమిటీ నా ఆలోచన, అది జస్ట్ మై ఒపీనియన్, దట్ ఇస్ నాట్ ఫైనల్ డెసిషన్, జస్ట్ మై ఒపీనియన్. ఇది ఫిబ్రవరిలో మనం పండుగ అయిన తర్వాత కలిసి అందరితో సరిగ్గా మాట్లాడుకొని ఫిబ్రవరిలో సిస్టమేటిక్ ఎలక్షన్
ఇలా ఇస్తాం అనేది మనం డిసైడ్ చేసుకుని మనం వెళ్ళాలని కూర్చునేది సమయం వరకు మీరు 100 ఏళ్ళు ఈ సమయం భక్తిగా ఈ సమయం ఉన్నత భక్తిగా క్రీస్తు రాకడ వరకు వర్తిల్లాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు బట్టి మిమ్మల్ని బట్టి తెలియపరుస్తున్నాను. ఒక చిన్న విషయాన్ని చెప్పి నాకు కొంత ఏం చెప్తున్నా ఆరోగ్యం బాగలేదు అని కలిసి అడ్మిట్ అయింది. అందుకోసం మీరు ప్రార్థించండి. మీ కాంపిటీషన్ మీరు ఈ యొక్క ప్రాంతంలో వచ్చాలని వచ్చున్నాను. కిమ్స్ అడ్మిట్ అయింది. నేను 3 దినాల నుండి చాలా వేదనతో ఉన్నా. కాబట్టి ఆ బాబుకి చిన్న పిల్స్ కంటిన్యూ వస్తున్నాయి. అది సేల్స్ అయితే ప్రకటన చేశాను. కాబట్టి మీరందరూ నా రిక్వెస్ట్ ఎవ్రీబడి ఈ ప్రాంతంలో నా కుమార్తెని రక్షించమని అపాయాన్ని ప్రార్థించాలని వేడుకుంటూ ఉన్నాను. అలాగే ఎప్పుడు నిరంతరం ఈ సమయం కోసం నేను ప్రార్థిస్తూనే ఉంటాను. నిరంతరం ఈ సమయం కోసం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ ఆనందం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా ప్రతి ఒక్కరు నాకు ఎప్పుడు ఎనిమిది లేదండి. ఆటోలో నాకు ఎన్ని లేడు, ఎనిమిది అంటే లేదు, ఇష్టం లేదు నాకు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా వినదు. ఏదైనా నన్ను అప్రోచ్ అవ్వండి, లేదా ఒక కబురు పంపించండి, నేనే మీకు వస్తాను, మాట్లాడగలను. కాబట్టి మనందరూ ఒకటే కాబట్టి, మనందరూ బ్యాప్టిస్టులు కాబట్టి, మనం క్రీస్తు బిడ్డలం కాబట్టి, మనం క్రీస్తు రక్తం కాబట్టి, క్రీస్తు శరీరం కాబట్టి మనందరూ ఏకంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కథని నేను అందరూ తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.